అటు లగడపాటి ఇటు కోదండరామలపై ఫైర్ అయ్యారు మంత్రి దానం నాగేందర్. వంట వార్పు పేరుతో తెలంగాణ ప్రజలను ఇంకా రోడ్ల మీదనే ఉంచాలని చూడటం కరెక్ట్ కాదన్నారాయన. తెలంగాణ వస్తే మత కల్లాలు జరిగే అవకాశం ఉందన్న లగడపాటి వ్యాఖ్యలను ఖండించారు దానం. ఢిల్లీకి వెళ్లిన తెలంగాణ నేతలు సాధించేదేమిటని మండిపడ్డారు. తెలంగాణపై తన వైఖరేంటో త్వరలోనే ప్రకటిస్తారన్నారు. ఆయన రోడ్ల మీద ప్రజల్ని తెలంగాణ ప్రజల్ని ఇంకా రోడ్ల మీదే ఉండమని కోరుకుంటున్నారు. లేకుంటే కేసీఆర్ గారు తెలంగాణ ప్రజలు రోడ్ల మీదే తిని రోడ్ల మీద వండుకోవాలని కోరుకుంటున్నాం. మాకు తెలియదు. మేము మాత్రం వాళ్ళ జీవితాలు ఇంకా మెరుగుపడాలని, ఇంకా వాళ్ళు ఉన్నతమైనటువంటి స్థాయికి ఎదగాలని, తెలంగాణ ప్రజలు ఇంకా మంచి భవిష్యత్తు ఉండాలని మేము కోరుకుంటున్నాము. కానీ చేసే పద్ధతి ఎలా ఉందంటే, మీరు రోడ్ల మీదే తినండి, రోడ్ల మీదే వండుకోండి, ఇంకా అభివృద్ధి చెందొద్దు, ఇంకా అట్లాగే ఉండాలనేది వీళ్ళ పరిస్థితి. రాజగోపాల్ మాట్లాడుతూ తెలంగాణ ఇస్తే హైదరాబాద్ లో మత కల్లోలు జరుగుతాయని దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. హైదరాబాద్ లో మత కల్లోలకు తావు లేదు. హైదరాబాద్ ఒక ప్రశాంతమైనటువంటి వాతావరణం, ఒక మంచి ఒక అట్మాస్ఫియర్ ని, ఒక సెక్యులర్ అట్మాస్ఫియర్ క్రియేట్ అవుతున్న ఈ తరుణంలో ఆ స్టేట్మెంట్ దాన్ని ఖండిస్తున్నాం. మీరు కట్టుబడి ఉన్నారా? తెలంగాణకు కట్టుబడి ఎందుకు నేను సరైన సమయంలో చెప్తాం. ఇంకా టైం దానికి చాలా ఉంది, ఇంకా సమయం ఉంది. సరైన సమయంలో చెప్తాం. ruchulu.com Making of Andhra recipes. Recipe videos in Telugu for all varieties of veg, non-veg, baking snacks and desserts. Please visit ruchulu.com.